ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు 15,000 నీకు 18,000 చెప్పినటువంటి ఆయన, అంటే మాట ఇచ్చినటువంటి ఆయన, ఇప్పుడేమో పథకాలకి డబ్బులు లేవంటూ కూడా చెప్తున్నారు. ఎట్లా చూడాలి? నేను చూసి ఎట్లేదమ్మా, 634 హామీలు ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చీకటి దెబ్బలే, ఏరు దాటిన తర్వాత బోడిమల్లని సిద్ధం. దీనికి నేను బాధపడలే. కానీ రూపాయి డబ్బులు లేవు ఖజానాలో అన్నాడు. డబ్బులు ఏడు చేశాడు జగన్మోహన్ రెడ్డి తెలియదు అన్నాడు. సార్ మీరు ఒక అదే అంటారు. అంత బాగా నేస్తే మరి ఆర్థికవేత్త అయినా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆల్మోస్ట్ PhD తీసేసి సబ్మిట్ చేస్తే డాక్టరేట్ వస్తుంది ఆయనకి ఆర్థిక శాస్త్రంలో. అంత గొప్ప వ్యక్తి అయినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆ మాటకు వస్తే ఏదో లోకేషో లేకపోతే బుడ్డపిల్లడు కాబట్టి ఏదో మాట్లాడాడు, లేకపోతే కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ మాట అన్నారంటే మేము బాధపడం. అదే సరే, కానీ 14 సంవత్సరాల వ్యాపార అనుభవం ఉన్నాయన. ఇదే ప్రభుత్వం నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు 100 కోట్లకి అది ఇచ్చిండ్రు మీరు. మరి ఏటి చేసిండు ఆయన? తక్కువ చేసాడా? చెప్తాను ఒకసారి. ఏటే చెప్తే అర్థమవుతుంది జనాలకి. ఎందుకంటే మాట చాలా సులువు అయిపోయింది. ఎందుకంటే ఒక బడ్జెట్ పెడతారు, ఆ బడ్జెట్ లో కూడా 6,40,000 కోట్లు అని చెప్పి దాని మీద డిస్కషన్ ఉండదు, ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉండదు. మనకి ఎప్పుడు బడ్జెట్ ఒకటి, RBI ఇచ్చే గైడ్ లైన్స్, RBI డేటా, అండ్ 3 బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, 4ది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్లు. వీటిలోంచి ఫిగర్లే మాట్లాడతారు ఎవడన్నా. వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారా? పకోడీ ఫిగర్ల తపేల ఛానల్ నుంచి తీసుకొచ్చి మన ప్రాణాలు తినేస్తుంటారు. సో దాన్ని బట్టు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి కొన్ని చెప్పాం అనుకో, ప్రజలకి ఎప్పటికైనా ఈ జన్మ కథ వచ్చి జన్మకైనా అర్థమవుతుందని. ఇప్పుడు జగన్ పాలనలో ఇంత అవినీతి జరిగిపోయింది, డబ్బులు ఇవ్వలేదు, మొత్తం దోచేసాడు అన్నారు కదా. చెప్దాం సరే. 2 రోజులు కరోనా ఉంది మనకి, ఒప్పుకుంటారు కదా. మన సమస్య వచ్చా మనకు రూపాయి డబ్బులు సంపాదన లేక కరోనాలో ఇంట్లోనే కూర్చున్నాం కదా అందరం. ఆ తర్వాత వచ్చింది అమ్మఒడి ఇచ్చాడు ఆయన. 57 లక్షల మందికి 26,067 కోట్లు ఇచ్చాడు. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా 79 లక్షల మందికి 25,500 కోట్లు ఇచ్చాడు. లెక్కలు లేవండి, ఎక్కడికి ఇచ్చాడు డబ్బులు అన్నాడు కదా ఈ లెక్కలు. వైఎస్ఆర్ చేయూత 31,23,000 మందికి 14,129 కోట్లు ఇచ్చారు. ఇదేంటి మనం మర్చిపోతామని జనవరి 23న లోకేష్ గారి బర్త్డే, ఆ రోజు ఇచ్చాడు ఉరవకొండలో. ఇల్లు పట్టాలు 31 లక్షల మందికి ఇచ్చాడు, సెంటున్నర భూమి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1,05,00,000 మందికి 4,928 కోట్లు ఇచ్చాడు. ఇది ట్రెజరీ నుంచి బయటికి వెళ్ళిన డబ్బులు. ఇవి ఏమైపోయినారు కదా లెక్క చెప్తున్నాం. అలాగే జగనన్న విద్యాదీవన 25,40,000 మందికి తల్లులకి 11,900 కోట్లు ఇచ్చాడు. ఇదే కదా ఫీజు రియంబర్స్మెంట్ అని మొత్తుకుంటారు. 25,40,000 మంది పిల్లలని తెలుస్తున్నప్పుడు ఇంకేం డేటా కావాలి లోకేష్ గారికి? నెక్స్ట్ ఇయర్ విధి విధానాలు, ఈ సంవత్సరం మరి సర్టిఫికేట్లు ఎవడెత్తాడు? వసతి దీవెన కింద 4,275 కోట్లు, కాపు నేస్తం 2,028 కోట్లు, ఈబీసీ నేస్తం 1,257 కోట్లు, పింఛన్లు 66,34,000 మందికి 84,730 కోట్లు ఇచ్చారు. జగనన్న తోడు 2,610 కోట్లు, జగనన్న చేదోడు 404 కోట్లు. ఇలా కాకుండా ఇవన్నీ ఏంటంటే DBT అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్కి రూపాయి అవినీతి లేకుండా జరిగిన ట్రాన్స్ఫర్. అలాగే 3 లక్షల కోట్లు జమ చేశారు ప్రజల ఖాతాల్లోకి. ఇది కాక నాన్ DBTలు 2 లక్షల కోట్లు, టోటల్ 5 లక్షల కోట్లు 5 సంవత్సరాల బడ్జెట్లో. 2 సంవత్సరాలు కరోనా తీస్తే 3 సంవత్సరాలకి ఎంత డబ్బులు అయ్యి ఉంటాయి? 2.5 లక్షల దగ్గర బడ్జెట్ అనుకుంటే 7.5 లక్షల కోట్ల బడ్జెట్లో 5 లక్షల కోట్లు డైరెక్ట్ లెక్క చెప్తుంటే మిగిలిన ఆపాటు చేయడే. దానికి కూడా లెక్క చెప్తాను ఏడపాకుండా. నాడు నేటి స్కూల్ పరివర్తన చేశాడు కదా. అలాగే ఇదేంటిది ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ లాంగ్వేజ్లో పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ పట్టిన అన్నం కానీ పిల్లలకు పెట్టాడు కదా. ఇవన్నీ ఒకటైతే డిజిటల్ క్లాస్ రూములు కట్టాడు కదా, బోర్డులు కట్టాడు కదా. ఇవన్నీ ఆయన తెస్తాడు. 17 మెడికల్ కాలేజీలు కట్టాడు కదా. అందులో 5 సక్సెస్ అయ్యి మిగిలిన 13 కంప్లీట్ అవుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు. నేను కూడా దావోస్ వెళ్ళి 10 పోర్ట్లు ఉన్నాయని చెప్పారు కదా మీరే. గొప్పగా బోర్డు రెవెన్యూ సంపాదించేస్తామని చెప్పారు కదా. రాష్ట్రం గుండా వెళ్తున్న 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏటేటి? విశాఖ చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్. దానికి 12,600 కోట్లు ఖర్చు పెట్టారు. 12,000 కోట్లతో 6 పారిశ్రామిక అభివృద్ధి పార్కులు నిర్మించబడ్డాయి గత ప్రభుత్వంలో. ఓపెనింగ్లు అన్నీ అయ్యాయి కదా. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచి కనబడ్డారు కదా మనకి. మీ టైంలో 2.5 లక్షలే ఉండేది. ఉద్దానంలో 742 కోట్ల హాస్పిటల్ కట్టారు కదా డయాలసిస్ సెంటర్లతో కలిపి. గతంలో మీరు అద్దె కొంపలో పెట్టిన డయాలసిస్ సెంటర్లే కదా. వాటర్ ప్యూరిఫైయింగ్ ఎన్ని గ్రామాలకు వెళ్తున్నాయో తెలుసు కదా, లెక్క చెప్పాలి. తిరువూరులో డయాలసిస్ సెంటర్ పెట్టారు. కొండూరులో మినీ డయాలసిస్ పెట్టారు. 2,14,000 ప్రభుత్వ ఉద్యోగులు అంటే 2,34,000 కల్పించారు. నేను చెప్తాను లెక్క కూడా ఉంది. 4,50,000 మందికి అవుట్ సోర్సింగ్ అంటే వాలంటరీ వ్యవస్థ ఇలాంటివన్నీ చెప్పుకుంటే 5,000 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కట్టలేదు. 5,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఎంతో కొంత కట్టిందానికి డబ్బులు ఖర్చు పెట్టారు. ఇవి లెక్కలు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్లు కట్టారు. ఏ గ్రామంకి వెళ్ళి 2,200 మంది ఉన్న గ్రామంకి విలేజ్ క్లినిక్, నాడు నేటి స్కూల్ బాగుపడింది. దాని ముందు RBK సెంటర్ అంటే రైతు భరోసా కేంద్రం, సచివాలయం. ఈ 3 బిల్డింగ్లు పక్క బిల్డింగ్లు కనపడుతున్నాయి. ప్రతి 50 లక్షలకి ఒక వాలంటీర్ పెట్టారు 2,60,000 మందితో. ప్రతి 2,000 జనాభాకి 1.4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే 15,000 గ్రామాల్లో సచివాలయాలు కట్టారు.
వ్యవసాయానికి పెద్ద పెట్టేస్తూ 10,778 ఆర్బీకే సెంటర్లు కట్టారు. ఇంకేటి కావాలమ్మా? ఇప్పుడు దీన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ డేటా ఉంది. అంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టేశారు, ఏటైనా తెలియదు, మొత్తం ఎత్తుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు కదా మీకు. దాంతో ఈ భౌగోళిక స్థానాలు కూడా అదే పని మీద రెడీగా ఉండరు. జాగ్రత్తగా అర్థమైపోతుంది, వీళ్ళకి చెప్పేస్తూ వచ్చాను. చెప్దాం, మనకు అర్థమైన డేటా కూడా చెప్పాలి కదా. ఇప్పుడు జీడిపి అన్నది ఉంది, ఏపీ వృద్ధి రేటు ఎలా చూసుకుంటే మీరు అప్పచెప్పే టైంకి అంటే 18-19కి మీరు 1,38,299 కోట్లు అని చెప్పారు. అది మీరు 22-23కి 2,19,518. రేపు 14 బడ్జెట్ పెట్టినప్పటికి ఇస్తారు డేటా. అది 2,34,000 కోట్ల పైన ఉంటుంది. 2,34,000 పైన ఒక మనిషి సంపాదించే తలసరి ఆదాయం. దీనికి రఘురామరాజన్ గారు, అమర్ సేన్ గారు చెప్పిన డీబీటీ పథకాల రూపంలో ప్రజల మధ్యలో టర్న్ ఓవర్ అవ్వబట్టే కదా ఈ జీడిపిలో పెరిగింది. ఎందుకు? దీంతో పాటు 4,45,000 కోట్లు పొదుపు రూపంలో ప్రజలు దాచుకున్నారని ఎస్బీఐ డేటా ఇచ్చింది. ఇప్పుడు 23వ సంవత్సరం వార్షిక సంవత్సరం అయిన తర్వాత. ఇది కాక పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉందో ఆ రోజు కూడా వాళ్ళు కూడా డేటా ఇచ్చారు. ఇది కారణం ఏంటి? సామాన్య మానవుడి దగ్గర 10 రూపాయలు అంటే ఆడు 5 రూపాయలు మార్కెట్లోకి వచ్చేస్తాడు, మిగిలిన రూపాయి అర్థ ఉండి పెట్టిలో చేస్తాడు, బ్యాంకులో చేస్తాడు, పోస్ట్ ఆఫీస్లో చేస్తాడు పిల్లల భవిష్యత్తు కోసం. ఇదే కదా మొత్తుకుంది. ఇందాక ఉద్యోగుల గురించి చెప్తూ 2,36,502 ఉద్యోగాలు కల్పిస్తూ దగ్గర 57,000 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేశారు. లెక్క చెప్దాం. గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297, డిఎస్సి 98, 2008, 2014 వరుసగా 2024 వరుసగా చూసుకుంటే 4,534, 2,193, 6,100. జిఏడి ఉద్యోగాలు 3,784, స్పెషల్ డిఎస్సి ఇతరత్ర 1,802, పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247, హోమియోపతిలు 53, స్టాఫ్ నర్సులు 60,450. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే జీరో రిక్రూట్మెంట్ చెప్పారు. అంటే ఇవాళ నువ్వు రిటైర్ అయ్యావనుకో, మరి పొద్దున రిక్రూట్మెంట్ అయిపోయింది. దీనికి ప్రాసెస్ ముందు నుంచి ఇనిషియేట్ చేసి మెడికల్ సెక్టర్లో ఎక్కడ వేకెన్సీస్ లేకుండా చూసుకునే జీరో పాలసీ అడాప్ట్ చేసాడు ఆయన. దానివల్ల సర్వీసెస్ ఎక్కడ ఆగవు కదా. ఇది అతను చేసుకుంది. హోమియోపతి ఆఫీసర్స్ 53, ఇది అయిపోయింది కదా. స్టాఫ్ నర్సులు 60,450, ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు 387, సచివాలయ ఉద్యోగులు 1,66,000 మంది. ఈ సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు 40,000 మందిని మాతృ సంస్థలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే సచివాలయంలో ఇప్పుడు 2-3 కన్ఫైన్ చేస్తారని. సో ఈ డేటా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసి స్థిరపడిపోయారు కూడా చెప్పాలి కదా ప్రజలకి. గ్రూప్ 1 247, గ్రూప్ 2 1,428, డిఎస్పీలు 17,500, డిఎస్సి 17,500, పోలీస్ శాఖలో 7,721, ఇతర శాఖల్లో 7,784, మొత్తం 34,780 మందిని రిక్రూట్ చేశారు ప్రభుత్వంలో. జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు 2019లో చెప్పింది ఏంటి? 2,34,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ కావాలని రోజు చెవుల నుంచి రక్తం తాగేవారు కదా. రిక్రూట్మెంట్ 2,36,502 మందిని చేసాడు. డేటా తీసుకోమంటే నేను నా దగ్గర ఉన్న డేటా ఏ డిపార్ట్మెంట్ నేను ఇలా ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. కాదు అని చెప్తే ఇలా లంపలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. చేత ఇవన్నీ అభూత కల్పంలో అభాస్పాలు చేసుకుంటూ ముందుకెళ్తే ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ పారిశ్రామిక ప్రగతి కూడా చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు మీరు 14 నుంచి 19 చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి, 3-4 సిఏ సమిట్లు వైజాగ్ వేదికగా 19,50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు. అదే జగన్మోహన్ రెడ్డి ఒక సిఏ సమిట్ పెట్టి 13,50,000 కోట్లు ఇంక్లూడింగ్ దావాస్తో కలిపి, ఈ రెండు కలిపితే మన రాష్ట్రానికి దగ్గర 33 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ముందు ఉన్న చంద్రబాబు గారు అన్ని సమిట్లు అన్ని చేసి 19,50,000 కోట్లకు గాను 32,803 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ కియా మోటార్స్ ఇలాంటివి. దాని సారాంశంలో 38,000 మందికి ఉద్యోగులు వచ్చాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ 33 లక్షల పూర్ణ కుంభం నుంచి తవ్వితేస్తే 1,103 కోట్లు మాత్రమే తేగలిగాడు ఆయన. దానికి కూడా 3,47,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. ఇది కాక ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 13,50,000 మందికి ఉపాధి కల్పించబడ్డాడు. టోటల్ 16,50,000 దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆయనలోనే ఉపాధి కల్పించబడింది. మీ ఎంఎస్ఎంఈలు 3,14,000కే కన్ఫైన్ అయింది. 3,14,000 ప్లస్ 38,000 అంటే 3,50,000 రూపాయలే 14 నుంచి 19 ఉద్యోగ కల్పన జరిగింది. ఇదే కరోనా పాండమిక్ లేకపోతే ఇంకేం అద్భుతాలు జరిగి ఉందను చేత మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని చూసుకొని చేయాలి. అలాగే వ్యవసాయానికి 61,758 కోట్లు చంద్రబాబు గారు 14 నుంచి 19 దాకా ఖర్చు పెడితే 19 నుంచి 24 దాకా 1,75,571 కోట్లు ఖర్చు పెట్టాడు. అలాగా వ్యవసాయ రైతు భరోసా 34,248 కోట్లు, ఉచిత పంట బీమా 7,802 కోట్లు, పంట పరికరాలు 1967, ధాన్యం కొనుగోలు 65,278 కోట్లు,
ఉచిత విద్యుత్ 43,744 కోట్లు, ఫెడరల్ సామర్థ్యం 1,700 కోట్లతో పెంచాడు, విద్యుత్ సబ్సిడీలు 3,497 కోట్లు, వైఎస్ఆర్ యంత్ర సేవ 1,052 కోట్లు, సూక్ష్మ సేద్యం పండ్ల తోటలు 3,365 కోట్లు, విత్తన సబ్సిడీ 1,380 కోట్లు, ఆయిల్ ఫామ్ రైతులకి 248 కోట్లు, సున్నా వడ్డీ రుణాలు 2,051 కోట్లు, శనగ రైతులలో బోనస్ 300 కోట్లు, రైతు భరోసా కేంద్రాలు 10,778 నిర్మించబడ్డాయి, అగ్రి ల్యాబ్స్ 160 నిర్మించబడ్డాయి, గోదాములు నిర్మాణం 1,134 గోదాములు నిర్మిస్తే తెలుగుదేశం ఆయనలో ఒక్కటి కూడా నిర్మించలే. అలాగే అగ్రి ల్యాబ్స్ ఉన్నాయి తెలుగుదేశంలో. ఆహార ధాన్య ఉత్పత్తి 189.2 కోట్లకు గాను కరోనా ఉన్నప్పుడు 2 ఏళ్ళు అయినా సరే 189.2. అయితే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 124.95 మాత్రమే. ఆహార ఉద్యానవన పంటలు 368.83 జగన్మోహన్ రెడ్డి ఆయనలో అయితే 205 మాత్రమే. సో ఇవన్నీ కంపారిజన్స్లో ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తారంటే నాడు నేడు స్కూల్లో పరివర్తన చూసాం. దానికోసం దగ్గర వివిధ రూపాల్లో స్కూల్స్ కోసం విద్యా దీవెనకి పరిణామాలు ఇందాక చదివినవి నేను. ఇది కాక ఇంకొకటి ఏంటంటే ఇది చెప్పాలమ్మా అసలుకి, ఎందుకంటే మనకి పోర్ట్లు 10 ఉన్నాయని దావోస్లో చెప్పారు కదా. దీనివల్ల మనకి ఎక్స్పోర్ట్స్ మాడ్యూల్లో 90,829 కోట్లతో 12వ స్థానంలో ఉండే తెలుగుదేశం టైంలో. అది జగన్మోహన్ రెడ్డి ఆయనలో 1,59,368 కోట్లు 6వ ప్లేస్కి వచ్చాం. 6 స్థానాలు ఎగబాకి. ఏది ఎగుమతులు కాంపిటెన్సీ లెవెల్ ఎలా పెంచుకుంటే వెళ్ళామో చూడు. అలాగే వైద్యానికి సంబంధించి ఎంత చేసామో మీకు చెప్పాము. 17 మెడికల్ కాలేజీలకు గాను ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టారన్నది చూసుకుంటే ఆరోగ్యశ్రీ కార్డులు 1,42,00,000, ఆయనలో 55 లక్షలు ఉంది, పరిమితి 25 లక్షలు, ఆ టైంలో 2.5. ప్రొసీజర్లు 3,527, ఆ ప్రొసీజర్లు 1,059. నెట్వర్క్ హాస్పిటల్ 2,200 పెంచారు, 915 ఉండేవి అప్పుడు. రోగులు 41,40,000 మంది ట్రీట్మెంట్లు జరిగే ఆరోగ్యశ్రీ పరంగా గత 5 ఏళ్ళు. వాళ్ళ ఆయనలో 3.74 లక్షల మంది. ఖర్చు 13,128 కోట్లు పెడితే ఆ లయంలో 5,456 కోట్లు ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీలు అయితే ఒక్కట్లో, ఈ లయంలో మెడికల్ కాలేజీలు 17 వచ్చాయి, అందులో 5 గ్రౌండ్ అయ్యాయి. ఈ ఒక్క ప్రభుత్వమే మిగిలిన 13 కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ప్రొవైడ్ చేయాలి, మేము ఖర్చు పెట్టమని చెప్పి మెడికల్ సీట్లే త్యాగం చేశారు. ఆ డేటా కూడా ఒకసారి చెప్తాను నీకు. ఇంకా అప్పుల గురించి కూడా తెగ చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆ లయంలోనూ కూడా చెప్తే, ఇందాక చెప్పినట్టు 14-15కి గాను విభజనకి 97,123 కోట్లు వడ్డీ కలపకుండా. అలాగే 14-15కి వచ్చాక 1,48,743, 15-16కి 1,73,854, 16-17కి 2,01,000 కోట్లు, 2,01,314, 17-18కి 2,23,706, 18-19కి 2,84,510. బాబు అప్పులు మొత్తం 1,87,386.07 కోట్లు చేశారు ఆయన. ఇదే 19-20 చూసుకుంటే 3,01,08,2, 20 3,53,021, 21-22 3,93,710, 22 4,42,442 కోట్లు. జగన్ చేసిన అప్పులు 1,40,640 కోట్లు. ఇది 4,42,442. నేను చెప్పిన ఫిగర్ కాదు, కేంద్ర ఆర్థిక మంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రగిలిపోయే రఘురామకృష్ణ వచ్చి అడిగిన ప్రశ్నకి ఆ రోజు ఇచ్చిన సమాధానం. సో టోటల్గా ఎంత డిఫరెన్స్ ఉంది వీళ్ళకి 1,40,640 కోట్లు ఎక్కడ, 1,87,386 కోట్లు ఎక్కడ చేసిన అప్పులు. ఇందాక తప్పు కోటి అని 1,87,000 కోట్లు 386,000 అప్పు చేశారు. వీళ్ళు 1,40,640 కోట్లు. వాళ్ళకన్నా వీళ్ళు 57,000 కోట్లు తక్కువ అప్పు చేశారు. అయినా సరే అబాసుపాలే కూర్చుని ఉన్నారు. ఎవరేం చేస్తారు దానికి? అయితే ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, విధ్వంసమైందని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. దాదాపు 14 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రంలో అని ఆయన చెప్పిన ఆయనే ఇప్పుడు మళ్ళీ ఇట్లా దీనికి డబ్బులు లేవు దానికి డబ్బులు లేవు అని ఆయన చెప్పడం ప్రజలు ఎట్లా చూస్తారు? అదే తప్పుగానే చూడాలి. ఎందుకంటే నేను చెప్తుంది ఒకటే, 100 కోట్లు ఆర్థిక ఖజానాలో ఉంచి జగన్మోహన్ రెడ్డికి ఇంకా అప్పు పుట్టనని యనమల రామకృష్ణ గారి మాటలతో ఇలాంటి బేదరపులు ఎప్పుడు ఆయన అడవలేదు. ఏం చేయాలో అది చేసుకుని వెళ్ళాడు 5 ఏళ్ళ పాటు. ఇప్పుడు వీళ్ళు వచ్చారికల్లా ఏమీ మిగలలేదన్న దానికి సాధారణంగా చూసుకుంటే 7,000 కోట్ల పైచీల ఖజానాను ఉంచి వెళ్ళాడు. ఇప్పుడు దగ్గర 1,20,000 కోట్లు అప్పు చేసి ఉన్నారు వీళ్ళు. అప్పు FRB లిమిట్లకు పరిమితి అయ్యే చేస్తుంది కదా స్టేట్. ఇంత పరిమితి ఆయన ఉంచబట్టి ఈయన చేయగలుగుతున్నారు 7 నెలల స్పాన్లో. ఇది ఎందుకు మాట్లాడలే? కనీసం ఇప్పుడు దాకా నేను చెప్పిన లెక్కలు ప్రజలకు అందే అని నేను చెప్పగలను కాలు రగలేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? 7 నెలలు ఏం చేశారు ప్రజలకు అని అడుగు. ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప. గ్యాస్ బండ్లు ఏవో ఇచ్చా డబ్బులు అన్నారు. బడ్జెట్లో చెప్పింది 5 లక్షలే కదా, 5 లక్షల మందికి వెనక డబ్బులు ఇచ్చామని చెప్పారు.
మిగిలిన వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? అది కాంట్రడిక్షనే కదా. చేసిన 2 పథకాలు వాళ్ళు ఏదో చేసేవాళ్ళని చెప్పుకున్న దానికి కూడా వాళ్ళలోనే వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా నిన్న ఒక బట్ట కాల్చి మొఖాన్ని వేయడం కాకుండా ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం నిజంగా ఆక్షేపణీయం. చంద్రబాబు గారి దగ్గర నుంచి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇది వడ్డించిన విస్తరి అంటే రూట్ మ్యాప్ ఇచ్చి వదిలేసాడు, అవుటర్ రింగ్ రోడ్డుకి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ ఇట్లన్నిటికీ. సో దానివల్ల రాష్ట్రం ఒక సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి ఒక వెసులుబాటు దొరికింది. ఆయన అసెంబ్లీ వేదికగా అదే మాట అన్నాడు, వాళ్ళు వడ్డించిన విస్తరి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర సారాంశం ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వచ్చాడు కదా. ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఆవిష్కరించాడు. అదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర త్రూగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగోలేవనే కదా, డీబీటీ పథకంలో ప్రజలకు సంక్షేమం అందిస్తేనే కదా అప్లిఫ్ట్మెంట్ జరిగింది. ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 కానీ, లేదా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడం కానీ, వీటన్నిటిని సారాంశంలో ఇండస్ట్రియల్ గ్రోత్ చూపించారు. సో ఈవెన్ ఇండస్ట్రీలు అగ్రికల్చర్ సెక్టర్ 2 గ్రోత్ కనబడినప్పుడు ఫినామినల్గా ఏం మాడుతున్నాం మనం? దాన్ని ఇప్పుడు వదిలేసి దాని మీద ఒక తీరువ తెన్ను లేకుండా ఓ పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడినట్టు చంద్రబాబు గారు కూడా మాడితే ఎంత ఘోరంగా ఉంటుంది? పైపచ్చి వాళ్ళ నువ్వు ఇవ్వండి, ఎలాగో మేము ప్రిపేర్ అయినా మెంటల్ ఖచ్చితంగా ఎవరు వాళ్ళు సంక్షేమాలు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు 2 నెలలు 3 నెలలు ఇచ్చారు. ఏది పెన్షన్ పెంచడం కానీ 2 నెలల ముందు పెంచిన 1000ని స్టాండర్డ్ చేసుకుంటూ 250 చొప్పున ఇంక్రిమెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఆయన లాస్ట్కి 3000 చేయగలిగాడు. ఇప్పుడు అటక్కన ఇంకో 1000 ఇచ్చి 4000 అంటున్నారు. అంటే పెరుభారం రాష్ట్రం ఖజానాకి పడింది ఎక్స్ట్రా 1000 అనుకుంటారు కానీ ఓవరాల్గా ఎక్యుములేటెడ్ ఫిగర్ చూడండి. సో ఇది ఖచ్చితంగా కాంట్రడిక్షనే. వీళ్ళు చేయని పనులు కూడా చేసినట్టుగా అభివర్ణించుకోవడానికి ఈ తపలశాలలు ఉన్నాయి కాబట్టి ఈ దావోస్ నుంచి పక్కదారి పట్టించడానికి. మరి రాష్ట్ర ఖజానా మీద పెనుభారం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు 89.64% జీతభత్యాలు ఇచ్చిన ఉదంతంలో గత బడ్జెట్లో 129 బడ్జెట్ 111.69 జీతభత్యాలు ఇచ్చిన పర్సంటేజ్. అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలు ఉన్నా సరే జీతభత్యాలకు ఎక్కడ అవి లేకుండా మొదటి నెల మాత్రం ఇచ్చి తర్వాత నెల నుంచి బోర్డు పెట్టుకుని లబోదిబోని కొట్టుకుంటుంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించవలసిన బాధ్యత మీ మీద ఉంది. రిట్ ఆఫ్ మ్యాండమస్ అమరావతి మీద తీర్పు తీసుకున్నారు కదా మీరు, గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ అని, డెసిషన్స్ ఆర్ కంటిన్యూస్ అని. మీరు ఇదే కంటిన్యూషన్ మీరు వీళ్ళ పాలసీలకు ఎందుకు వర్తించట్లే? మీకు ఇంత డేటాలు క్రిస్టల్ క్లియర్గా అంకెలతో సైతం టాలీ అవుతుంటే మనుషులు ఎంతమందికి ఎంత లబ్ధిదారులో తెలిసినప్పుడు ఇంకా కొత్త ప్రణాళిక ఏం రాస్తారు? ఇదేమైనా కవియత్రం వల్ల స్టోరీయా? ఇప్పుడు స్టార్టింగ్ లో మేనిఫెస్టోని ప్రకటించినప్పుడు కూడా బీజేపీ ఏం మాట్లాడలేదు, జనసేన కూడా పక్కకే ఉంది. అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఏం నోరు మీద పడడం లేదు. ఎట్లా చూస్తారు? వాళ్ళకి బాగా తెలుసు ఇది పెద్ద నిలయ విధ్వంసుల వాద్యం కాదు, తెప్పలలో రాళ్ళేసిన వాద్యం అని. అందుకే వాళ్ళు తప్పుకున్నారు ముందే. బీజేపీ అందుకే నాన్ కాంట్రవర్షియల్, కనీసం టచ్ చేయలే, దూరంగా ఉన్నారు మొత్తం. ఆబ్వియస్లీ బికాస్ దే నోస్ ప్రెటీ వెల్. గతంలో కూటమి కట్టినప్పుడు మనోడు ఇచ్చిన చీకటి దెబ్బలు వాళ్ళకి తెలియవా? అదే ఇప్పుడు జగన్ గారు కూడా బిర్యానీ బాయ్ పలావ్ బాయ్ అంటున్నారు. ఏ అంటారు చూడు తెలుగులో, ఉన్నది పాయ ఉంచుకుంది పాయ అని. వాళ్ళకి అవ్వాల్సిందిలే అమ్మా, మనం వేడి చేయలేము దానికి. చేయట్లేరు, స్వయంకృత అపరాధాలు అవి.